హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. సమయం ఉదయం 10 గంటలైంది. ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలోని తన ఛాంబర్లో కూర్చొని ఇందాక తను చూసిన విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు సిద్ధార్థ్. ఆలోచించే కొద్దీ తన మనసు బాధతో నిండిపోతుంది. ఎందుకిలా జరిగింది? జాహ్నవి ఎందుకిలా మారిపోయింది? కాలేజీలో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండేది, చూసే కొద్దీ మరీ మరీ చూడాలి అనిపించేది. అప్పట్లో కాలేజీ ప్రతి అబ్బాయికి తనే డ్రీమ్ గర్ల్ కూడా. తన వైపు జాహ్నవి ఒకసారి చూస్తే చాలు అనుకునేవారు అందరూ. అలాంటిది ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా అంతలా మారిపోయింది. ముఖమంతా గుంటలు పడిపోయి, కళ్ళు లోపలికి పీకిపోయి, ఒంట్లోని సత్తువ ఎవరో లాగేస్తున్నట్లుగా సన్నగా అయిపోయింది. ఎంత ఆలోచించినా జాహ్నవి ఎందుకలా మారిపోయిందో సిద్ధార్థ్కి అర్థం కాలేదు. ఎంతసేపటికి ఆలోచనలు తెగకపోవడంతో ఎలాగైనా సాయంత్రం జాహ్నవితో మాట్లాడాలి అని తను నిర్ణయించుకొని పనిలో మునిగిపోయాడు సిద్ధార్థ్ సినిమా హీరోలా 6 అడుగుల అందగాడు. అట్లా అని చెప్పలేకపోయినా వాళ్ళకి ఏమాత్రం తీసిపోడు అని మాత్రం చెప్పొచ్చు. ఆకర్షించే మొహం, దృఢమైన శరీరాకృతి, సహృదయం, 6 అంకెల జీతం, తల్లిదండ్రులకు ఒక్కగానొక్క బిడ్డ అతను. ఇంతకన్నా ఏ ఆడపిల్ల తల్లిదండ్రులకైనా ఏం కావాలి? అందుకే కట్నం విషయంలో వెనుకడుగు వేయకుండా కోరి మరి ఈ మధ్యనే తమ కూతురైన సముద్రాన్ని సిద్ధార్థకిచ్చి పెళ్లి చేశారు సునందా బలరాం దంపతులు. వాళ్ళు ఊహించినట్లే పెళ్ళైన కొన్ని నెలలకే పాళ్ళు నీళ్ళలా ఇద్దరూ కలిసిపోయారు సముద్ర సిద్ధార్థులు. వారి అన్యోన్యతకు చిహ్నంగా ఇప్పుడు సముద్ర 2 నెలల గర్భవతి. తను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసాక సముద్ర ఉద్యోగం మానేసింది. సిద్ధార్థ్ వద్దంటున్నా వినకుండా ఈ 9 నెలల పాటు తన సమయం మొత్తం కేవలం బిడ్డకు, భర్తకు మాత్రమే సమయం కేటాయించాలని తను తాపత్రయపడేది. తన ఆలోచన తెలిసాక సిద్ధార్థ్ కూడా ఎప్పుడు ఉద్యోగం గురించి సముద్ర దగ్గరెత్తలేదు. పైగా ఎంతో సంతోషించాడు తనని, తన బిడ్డని అంతగా ప్రేమించే భార్య దొరికినందుకు. సిద్ధార్థ్ సాయంత్రం 4 గంటలకే ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని జాహ్నవికి కాల్ చేశాడు. అటువైపు జాహ్నవి కాల్ లిఫ్ట్ చేయగానే హలో జాను అంటూ పిలిచాడు సిద్ధార్థ్. ఆ గొంతులో ఎంత కాదనుకున్నా ప్రేమ తొణికిసలాడింది. ఎవరు అంటూ లోగొంతులో పలికింది ఒక స్వరం అటువైపు నుంచి. నేను సిద్ధుని అని అన్నాడు. సిద్ధు నువ్వా అంటూ ఒక్కసారిగా బోరుమంది జాహ్నవి. వెంటనే సిద్ధార్థ్ కంగారుగా జాను ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగాడు అతను. అటువైపు నుంచి ఏడుపు తప్ప ఎటువంటి సమాధానం రావడం లేదు. జాను ప్లీజ్ ఏడవకు, ఏమైందో చెప్పు అని అన్నాడు సిద్ధార్థ్. సిద్ధు అంటూ మళ్ళీ ఏడుస్తోంది జాహ్నవి. జాను మీ ఇంటి అడ్రస్ ఏందో చెప్పు, నేను వచ్చేస్తాను, నీతో మాట్లాడాలి అని అన్నాడు సిద్ధు. అతనికి అంత అయోమయంగా ఉంది, అంతకు మించి బాధగా కూడా ఉంది. కానీ అటువైపు నుంచి ఎటువంటి సమాధానమే లేదు. ఈసారి జాను ఉన్నావా అంటూ మృదువుగా పిలిచాడు సిద్ధార్థ్. మెసేజ్ చేస్తాను అంటూ అతి కష్టం మీద ఏడుపును కంట్రోల్ చేసుకుంటూ పలికింది జాహ్నవి. సరే అంటూ కార్ స్టార్ట్ చేశాడు సిద్ధు. కార్ డ్రైవ్ చేస్తున్నంతసేపు తన ఆలోచనలన్నీ జాహ్నవి గురించే. సరిగ్గా 4 సంవత్సరాల క్రితం సిద్ధు అప్పుడు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. ఒకరోజు ల్యాబ్ కోసం తన ఫ్రెండ్స్తో కలిసి కంప్యూటర్ సైన్స్ వాళ్ళ బ్లాక్లోకి వెళ్ళాడు. మెట్లు ఎక్కుతూ ఉండగా అనుకోకుండా ఎదురుగా వస్తున్న జాహ్నవిని గుద్దుకోబోయి ఆకర్షణంలో తమాయించుకొని గట్టిగా నిలదొక్కున్నాడు. ఆ క్షణం ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. సిద్ధార్థ్ ఆ క్షణమే ఆ చూపుల్లో చిక్కుకుపోయాడు. అప్పట్నుంచి క్లాస్ ఉన్నా లేకపోయినా పదే పదే జాహ్నవి కోసం వెళ్ళేవాడు. దూరం నుంచి చూస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళకి ఇద్దరికీ పరిచయం పెరిగింది. అది ప్రేమకు కూడా దారితీసింది. జాహ్నవి కూడా వెంటనే ఒప్పుకోవడంతో ఇద్దరి ఆనందానికి అవధులే లేవు. వాళ్ళు తిరగని ప్లేసే లేదు, వెళ్ళని సినిమా కూడా లేదు. లోకమంతా వాళ్ళదే అన్నట్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వారిద్దరి ప్రేమలో కాలం గిర్రున తిరిగింది. సిద్ధార్థ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లోనే జాబ్ తెచ్చుకున్నాడు. సిద్ధు జాబ్ లో జాయిన్ అయిన కొన్ని రోజులకు ఆఫీస్ నుంచి వస్తుండగా ఒక రెస్టారెంట్ లో జాహ్నవి వేరతనితో క్లోజ్ గా ఉండటం గమనించాడు. కానీ జాహ్నవిని మాత్రం అనుమానించలేకపోయాడు సిద్ధార్థ్. దాంతో
జాహ్నవి ఎక్కడ దూరం అయిపోతుందేమోనన్న ఆలోచనతో ఒకరోజు జాహ్నవిని పార్కుకి రమ్మని మెసేజ్ చేశాడు. ఆ రోజు సాయంత్రం జాహ్నవి పార్కుకి వస్తూనే హాయ్ సిద్ధు అంటూ హత్తుకుపోయింది అతన్ని. మరో 2 నిమిషాల తర్వాత ఇద్దరు ఒక బెంచ్ పై కూర్చున్నారు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి జాను అని అన్నాడు సిద్ధార్థ్. చెప్పు సిద్ధు, అదేంటో అని అంది జాహ్నవి. మనం పెళ్లి చేసుకుందామా జాను అని అన్నాడు సిద్ధార్థ్. అది వినగానే జాహ్నవి సిద్ధార్థ్ గుండెలపైన తల పెట్టుకొని సిద్ధు అంటూ బోర్నా ఏడ్చేసింది. ఏమైంది జాను, ఎందుకలా ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాడు సిద్ధార్థ్. నేను నీతో ఒక విషయం చెప్పాలి అని వెక్కుతూనే అడిగింది ఆమె. చెప్పు జాను అని ప్రేమగా తల నిమురుతూ అడిగాడు సిద్ధార్థ్. మన పెళ్లికి మా ఇంట్లో ఒప్పించి నిన్ను సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను కానీ అంటూ ఆగిపోయింది జాహ్నవి. హా కానీ అని అన్నాడు సిద్ధార్థ్ ఆతృతగా. ఏం వినాల్సి వస్తుందో అని అతనికి ఇంకా భయం పెరిగింది. కొన్ని క్షణాల తర్వాత మా ఇంట్లో ఒప్పుకోలే సిద్ధు, ఎంత నచ్చజెప్పినా బ్రతిమిలాడినా ససేమిరా అని అన్నారు అని అంది జాహ్నవి. ఎందుకు కాదన్నారు అని అడిగాడు సిద్ధు. వాళ్లకు ప్రేమ పెళ్లిళ్ళ మీద నమ్మకం లేదట అంది జాహ్నవి. జాను ప్లీజ్ ఏడవకు, నేను మాట్లాడతాను మీ ఇంట్లో అంటూ సర్ది చెప్పబోయాడు సిద్ధార్థ్. వద్దు సిద్ధు, నన్ను మర్చిపో అని అంది జాహ్నవి. జాను అని ఈసారి కోపంగా పలికింది సిద్ధార్థ్ స్వరం. ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు అని అతని బాధ. ప్లీజ్ సిద్ధు, మన విషయం తెలిసాక నాతో ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఇప్పుడు నువ్వు వస్తే పెద్ద గొడవ జరిగిపోతుంది. అప్పుడు నాకు వాళ్ళు శాశ్వతంగా దూరం అవుతారు అని అంది జాహ్నవి. అలా ఎందుకు ఆలోచిస్తున్నావు జాను, ఒకసారి పాజిటివ్గా ఆలోచించి చూడు. అతి కష్టం మీద నెమ్మదిగా మాట్లాడాడు సిద్ధు. ఇంతలోనే జాహ్నవి ఫోన్ మోగింది. స్క్రీన్ మీద కనిపిస్తున్న పేరును చూడగానే ఇంకా గట్టిగా ఏడుస్తూ, చూడు సిద్ధు, మా ఇంట్లో వాళ్ళు నాకు ఒక సంబంధం చూశారు. ఇప్పుడు అతనే నాకు కాల్ చేస్తూ ఉన్నాడు. నా మీద ఇప్పటికే నిఘా పెట్టారు కూడా. ఎక్కువసేపు మనం కలవడం అంత మంచిది కాదు, నేను వెళ్తాను అంటూ పైకి లేచింది జాహ్నవి. జాను ఒక్కసారి నా మాట విను అని సిద్ధు ఏదో చెప్పబోయేంతలో, నీకు మంచి భార్య వస్తుంది సిద్ధు, బాధపడకు. మనం మన తల్లిదండ్రుల కోసం విడిపోతూ ఉన్నాం. మరో జన్మంటూ ఉంటే నీకు భార్యగానే పుట్టాలి అని నేను కోరుకుంటున్నాను అంటూ సిద్ధు గుండెలపై తలపెట్టుకుని ఏడుస్తూ మరో క్షణంలోనే పరుగులాంటి నడకతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది జాహ్నవి. పగిలిన మనసుతో జాహ్నవి వెళ్ళిపోయిన వైపే చూస్తూ ఉండిపోయాడు సిద్ధార్థ్. ఆ తర్వాత నుంచి జాహ్నవికి ఎన్ని కాల్స్ చేసినా మెసేజ్ చేసినా కలవలేదు. దాంతో సిద్ధార్థ్ గుండె మూగిపోయింది. తన గదిలోంచి బయటికి రావడమే మానేశాడు. భోజనం కూడా తల్లి బలవంతం మీద 4 ముద్దలు తిని లేసేవాడు. ఎప్పుడు పరధ్యానంగా ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉంటున్న సిద్ధార్థ్ను చూడగానే ఏం జరిగి ఉంటుందో అని ఊహించారు సిద్ధార్థ్ తల్లిదండ్రులు. దాంతో సిద్ధార్థ్ మనసు మార్చడానికి చాలా కష్టపడి ఇక లాభం లేక పెళ్లి చేసుకోకపోతే మేము చచ్చిపోతాము అంటే బెదిరించి సముద్ర మెడలో తాళి కట్టించారు తన తల్లిదండ్రులు. సముద్ర ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే ఇంట్లో సందడి మొదలైంది. ఎప్పుడు చిన్నపిల్ల అల్లరి చేసేది. క్షణం కూడా సిద్ధార్థ్ని వదిలి ఉండేదే కాదు. మొదట్లో సిద్ధార్థ్కి సముద్రకు దగ్గరగా ఉండటం ఇష్టం లేకపోయినా పసిపాపలా స్వచ్ఛమైన మనసు కలిగి అమాయకంగా ఉండే సముద్రం చూస్తే కోప్పడాలి అనిపించేది కాదు అతనికి. తన ప్రశాంతమైన వదనాన్ని చూడగానే అన్నీ మర్చిపోయేవాడు. రోజులు గడిచే కొద్దీ సముద్రతో స్నేహం పెరిగింది. ఆ తర్వాత చనువు పెరిగింది. కొన్ని రోజులకు సంపూర్ణంగా భార్యాభర్తలుగా మారారిద్దరు. ఆ రోజు నుంచి ఈ రోజు ఉదయం జాహ్నవిని చూసేంత వరకు మనసంతా సముద్రానే, ఆలోచనలంతా సముద్రా గురించే. ఇలా సిద్ధార్థ్ ఆలోచనలో ఉండగానే జాహ్నవి మెసేజ్ చేసిన అడ్రస్ రావడంతో కారు ఒక పక్కన ఆపి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపులు తట్టాడు. మరో 2 నిమిషాలకు జాహ్నవి తలుపులు తీసింది. నలిగిపోయిన చీరని భుజాల నిండుగా కప్పుకొని అంతవరకు ఏడ్చినందువల్ల ఉబ్బిన మొహంతో కడు దీనంగా ఉన్న జాహ్నవిని చూడగానే మనస్సు కలుక్కుమంది సిద్ధార్థ్కి. క్షణాల్లో తనను దగ్గరగా తీసుకొని గుండెల్లో బంధించి ధైర్యం చెప్పాలి అనిపించింది. కానీ అతి కష్టం మీద తమాయించుకున్నాడు అతను. ఎందుకంటే ఇప్పుడు తను సముద్ర భర్త. అంటే జాహ్నవి తనకు పరాయి ఆడదాంతో సమానం. కానీ ఆ విషయం మనసు ఒప్పుకోవడమే లేదు. ఇంతలో జాహ్నవి లోపలికి రమ్మని దారి చూపించింది.
వెనకే అనుసరించాడు సిద్ధార్థ్. హాల్ మధ్యలో 2 కుర్చీలు వేసి ఉన్నాయి. దాంట్లో ఒకదాన్ని ముందుకు జరిపి కూర్చోమంది జాహ్నవి. సిద్ధార్థ్ కూర్చుని వెంటనే ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది. ఆ గదినంతా పరిశీలిస్తూ ఉన్నాడు సిద్ధార్థ్. అతనికి అంతా చిత్రంగా ఉంది. తనకు తెలిసిన జాహ్నవి డబ్బులా పుట్టి డబ్బులా పెరిగింది. ఎప్పుడు జీన్స్ టాప్స్ వేసుకొని మోడ్రన్గా ఉండేది. అలాంటిది ఇవాళ నలిగిపోయిన చీర కట్టుకొని ఇలా ఒక సామాన్యమైన ఇంట్లో బ్రతుకుతుంది అంటే దానికి కారణం ఏమై ఉంటుందో అతనికి అంతే చిక్కడం లేదు. అతను అలా ఆలోచిస్తూ ఉండగానే చేతిలో మంచినీళ్ళ గ్లాస్తో వచ్చింది జాహ్నవి. వాటిని అందుకుంటూ కూర్చో జాను అని అన్నాడు సిద్ధార్థ్. అయినా కూర్చోలేదు జాహ్నవి. మీ వారు ఎక్కడున్నారు, పిల్లలు ఎంతమంది అని అన్నాడు సిద్ధార్థ్ ఇంట్లో ఎవరు కనిపించకపోవడంతో. విరక్తిగా నవ్వింది జాహ్నవి. ఏమైంది జాను అని ఆందోళనగా అడిగాడు సిద్ధార్థ్. ఈసారి ఏడుపు మొదలైంది. దాంతో సిద్ధార్థ్ కంగారుగా జాను ఏమైంది చెప్పు అంటూ కుర్చీలోంచి లేచాడు. నన్ను క్షమించు సిద్ధు అంటూ 2 చేతులు జోడించింది జాహ్నవి. ఎందుకు అని అడిగాడు సిద్ధు. నేను తప్పు చేశాను సిద్ధు. కాదు కాదు పాపం చేశాను అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది జాహ్నవి. ఏం మాట్లాడుతున్నావు జాను, నువ్వు తప్పు చేయడం ఏంటి, నువ్వెప్పటికీ అలా చెయ్యవు, ఏడవకు అంటూ ఓదార్చబోయాడు సిద్ధు. అవును సిద్ధు, నేనెప్పటికీ తప్పు చేయనని నువ్వు ఇంకా నమ్ముతూనే ఉన్నావు. కానీ నేనెన్ని తప్పులు చేశానో నాకే తెలియదు సిద్ధు. తెలిసి తప్పులు చేశాను అంటూ కళ్ళు తుడుచుకుంది జాహ్నవి. అసలేమైంది జాను అని అడిగాడు సిద్ధు. చెప్తాను సిద్ధు, మొత్తం చెప్తాను. చెప్పాక నువ్వే నన్ను అసహించుకోవని నాకు మాట ఇవ్వు అంటూ చెయ్యి ముందుకు చాచింది. సరేనన్నట్లు చేతిలో చెయ్యేశాడు సిద్ధు. సిద్ధు, నాకు యుక్త వయసు వచ్చాక నాలో ఎన్నో ఆలోచనలు వచ్చాయి, కోరికలు కూడా కలిగేవి. కానీ నేనెప్పుడు వాటిని ఎవరితోనూ చెప్పలేదు. ఎందుకంటే మా ఇంట్లో పద్ధతులు అలాంటివి కాబట్టి. ఆడపిల్ల పరాయి మగాడితో చనువుగా మాట్లాడకూడదు, ఒంటి నిండా బట్టలు వేసుకోవాలి, పద్ధతిగా పనులు చెయ్యాలి, చక్కగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి అనేవారు. అప్పుడు నేను ఆలోచించేదాన్ని, ఆడపిల్ల పుట్టింది వీటి కోసమేనా, ఇంకేం లేదా, ఇదే నా జీవితం అని అనుకునేదాన్ని. అసలు అబ్బాయిలను మాత్రం ఎవ్వరు పట్టించుకోరు. ఏమైనా అంటే వాడు మగాడు, ఎలాగైనా ఉండొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు అనేవారు. దాంతో నేను కూడా అబ్బాయిలాగా ఉండాలి అని అనుకునేదాన్ని. నాకు నచ్చినట్లు తిరిగి నచ్చినట్లు చేసి ఆడది కూడా ఇలా చెయ్యొచ్చని నిరూపించాలి అనుకున్నాను. అందుకే ఇంట్లో ఒప్పించి హాస్టల్లోకి మారాను. చుడీదార్లు వదిలి జీన్సులు వేసుకోవడం మొదలుపెట్టాను. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేదాన్ని. అప్పుడే నాకు చాలామంది అబ్బాయిలు పరిచయం అయ్యారు కూడా. వారందరూ నా చూపు కోసం తపిస్తూ ఉంటే నాకెంత గర్వంగా ఉండేదో తెలుసా. ప్రపంచంలోనే నేనే గొప్ప అందగత్తెని అని భావించేదాన్ని కూడా. దాంతో నా కళ్ళు నెత్తికెక్కాయి. అలాంటి సమయంలోనే ఒకరోజు ఒకతనితో నేను సుఖపడ్డాను. ఆ క్షణం అర్థమైంది మగాళ్ళందరూ ఎందుకు ఆ అనుభవం కోసం అంతలా తాపత్రయపడతారో అని. అప్పటి నుంచి నేను కూడా అలాగే ఉండాలి అనుకున్నాను. అందుకే నన్ను కోరి వచ్చిన మగాడితో అందరితో కలిసేదాన్ని. దానికి ఎంజాయ్మెంట్ అనే పేరు పెట్టుకున్నాను. అలాగే నీతో కూడా అంటూ తలెత్తి సిద్ధార్థ్ కళ్ళల్లోకి చూసింది జాహ్నవి. అప్పటి వరకు జాహ్నవి చెప్తున్నది నిజమేనా అని ఆలోచిస్తున్న సిద్ధార్థ్కి ఒకరోజు జరిగిన సంఘటన గుర్తొచ్చింది. ఒకరోజు జాహ్నవి సిద్ధార్థ్ ఇద్దరు రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్లారు. సినిమా అయిపోయేసరికి బాగా లేట్ అవడంతో ఇద్దరు సిద్ధార్థ్ గదికి వచ్చారు. ఒకవైపు వయసు ప్రభావం, మరోవైపు సినిమా ప్రభావం ఇద్దరిని కుదురుగానే ఉండనివ్వడం లేదు. దాంతో ఆ రాత్రి వారికి మధురమైన రాత్రిగా మిగిలిపోయింది. కానీ అదే రాత్రి భవిష్యత్తును అంధకారం చేస్తుంది అని గ్రహించి ఉంటే పరిస్థితి ఇప్పుడిలా ఉండేదే కాదేమో. సిద్ధార్థ్ ఆలోచనలో ఉండగానే నన్ను క్షమించు సిద్ధు, నువ్వు నన్ను ఎంత నిజాయితీగా ప్రేమించావో నాకు తెలుసు. కానీ అప్పుడు ఉన్న నా మానసిక పరిస్థితిని బట్టి జీవితం అంటే ఎంజాయ్మెంట్ మాత్రమే అనుకున్నాను. అసలు నువ్వు ఏదో ఒక రోజు పెళ్లి గురించి అడుగుతావని నాకు ముందే తెలుసు. అందుకే నీకెలా సమాధానం చెప్పాలో ముందే ఆలోచించుకున్నాను. దాంట్లో భాగంగానే నాకు పెళ్ళని, ఇంట్లో వాళ్ళు చచ్చిపోతాము అన్నారని ఏదేదో చెప్పేశాను నీకు. నిజాయితీగా ప్రేమించిన వాడివి కదా, నేను చెప్పినవన్నీ నమ్మేశావు.
నీ బాధ ఆ క్షణం నుంచి తీరిపోతుంది అనుకున్నాను. కానీ అప్పుడే అసలైన సమస్య మొదలైంది. కొన్ని నెలలకు జ్వరం మొదలైంది. ఎన్ని రోజులైనా తక్కువ పోవడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. డాక్టర్లు అన్ని టెస్టులు చేశారు. మలేరియా, టైఫాయిడ్ ఏవీ కాకపోవడంతో చివరిగా యూరిన్ టెస్ట్ చేశారు. అప్పుడే తెలిసింది నాకు హెచ్ఐవి ఉంది అని అంటూ సిద్ధు వైపు చూసింది జాహ్నవి. భూమి బద్దలైనట్లుగా తలంతా తిరిగిపోతూ ఉంది సిద్ధుకి. నాకు హెచ్ఐవి పాజిటివ్ అంటే నేను నమ్మలేదు సిద్ధు. అందుకే వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో కూడా అదే నిజమని తెలిసింది. ఆల్రెడీ హెచ్ఐవి విండో పీరియడ్ దాటేయడంతో అది ఎయిడ్స్గా రూపాంతరం చెందింది. డాక్టర్లు ఇంకొన్ని సంవత్సరాలు మించి బ్రతకవు అని చెప్పేశారు. కానీ నాకు అప్పుడే చావాలి అనిపించడం లేదు. అందుకే ఈ మందులు వాడైనా సరే జబ్బు నయం చెయ్యండి అని వేడుకున్నాను. ఆ క్షణం డాక్టర్లు నా వంక ఎంత అసహ్యంగా చూశారో తెలుసా సిద్ధు? ఒక చీడపురుగును చూసినట్టు చూసి అంత ఆశ ఉన్నదానివి అంత మందితో ఎలా తిరిగావు అని అన్నారు వాళ్ళు. మౌనమే నా సమాధానమైంది. దాంతో మళ్ళీ ఓ లేడీ డాక్టర్ తిరిగితే తిరిగావు, రక్షణంగా కండం వాడాలని తెలియదా నీకు? చూస్తే చదువుకున్న దానిలా ఉన్నావు, నీ బుద్ధేమైంది? రోజు టీవీల్లో న్యూస్ పేపర్లో ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు, చూడలేదా నువ్వు అని అంది ఆమె. ఇద్దరు మనుషులు కలిసినప్పుడు వారి మధ్య ప్రేమ, కోరిక, నమ్మకం ఉండాలి. కానీ ముసుగులు ఎందుకు అనుకొని ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పాను. ఆ క్షణం తర్వాత నా చుట్టుపక్కల ఒక్కరు కూడా లేరు. వెళ్తూ వెళ్తూ వాళ్ళు చూసిన చూపులు, మాటలు, విషయం అందరికీ తెలిసింది. ఇన్నాళ్ళు నా చూపు కోసం పరితపించే అబ్బాయిలు ఇప్పుడు నా చూపు సోకితే ఎక్కడ ఎయిడ్స్ వస్తుందేమోనన్న భయంతో పరుగులు తీసేవారు. ఆఖరికి నేను చేసిన పనులు తెలిసి ఇంట్లో వాళ్ళ మొహం మీద తలిపేశారు. ఊర్లో నా గురించి తెలిసి మా ఇంట్లో వాళ్ళని ఖాళీ చేయమని ఒకటే గొడవ చేయడంతో వాళ్ళంతా రాత్రికే ఎక్కడికో వెళ్ళిపోయారు, నాకు కూడా చెప్పకుండా. అప్పటి నుండి నేను సమాజంలో అంటరాని దాన్ని అయిపోయాను సిద్ధు. ఎవరితో మాట్లాడలేను, ఏ పని చెయ్యలేను. చేసిన తప్పులకి పశ్చాత్తాపడుతూ చావు కోసం ఎదురు చూస్తూ ఇలా ఒంటరిగా బ్రతకడం తప్ప. కానీ నిజం చెప్పాలి అంటే ఇప్పుడు బ్రతకడానికి కూడా ధైర్యమే లేదు అంటూ చెప్పడం ముగిచ్చింది జాహ్నవి. సిద్ధు ఏం మాట్లాడలేదు. తన మనసంతా భయంతో నిండిపోయింది. సిద్ధు, నువ్వైనా నన్ను క్షమిస్తావు కదూ అని అంది జాహ్నవి ఆశగా. నాకు అన్నాడు సిద్ధు అతి కష్టం మీద గొంతు పెగిల్చుకొని. హా, నీకు అడిగింది జాహ్నవి. నాకు కూడా ఎయిడ్స్ అంటూ ఇక చెప్పలేక ఆగిపోయాడు సిద్ధు. అది వినగానే తన సందేహం అర్థమైన దానిలా, ఏమో సిద్ధు, ఒకసారి చెక్ చేయించుకో, ఎందుకైనా మంచిది అని అంది జాహ్నవి. ఇంతలో సిద్ధు ఫోన్ మోగింది. స్క్రీన్ మీద సముద్ర పేరు చూడగానే టైం చూశాడు సిద్ధు. అప్పటికే సమయం 6 దాటడంతో కంగారుగా లేచి నేను బయలుదేరాలి అన్నాడు. ఒక్క నిమిషం, కాఫీ తీసుకొస్తాను అంటూ మరో మాటకు తావివ్వకుండా కిచెన్లోకి నడిచింది జాహ్నవి. మరో 5 నిమిషాల తర్వాత కాఫీ కప్పితో బయటికి వచ్చిన జాహ్నవికి సిద్ధార్థ్ కనపడలేదు. అతను ఎందుకు వెళ్ళిపోయాడో అర్థం అవడంతో విరక్తిగా నవ్వుకుంది జాహ్నవి. సిద్ధు కార్ డ్రైవ్ చేస్తున్నాడే కానీ మనసులోనే లేదు. ఆ రోజు క్షణికావేశంలో తాను జాహ్నవితో కలిశాడు. ఆ రోజు చేసిన తప్పు ఈ రోజు మెడకు చుట్టుకుంటుంది అని అతను అస్సలు ఊహించలేదు. ఊహించుకుంటే ఇలా జరిగేదే కాదు. కానీ ఇప్పుడేం చేయాలి, సముద్రకు తన మొహం ఎలా చూపించాలి అనే ఆలోచన రాగానే మనసంతా వికలమైపోయింది అతనికి. ఆ ఆలోచనలతోనే ఇల్లు చేరుకున్నాడు సిద్ధార్థ్. ఇంట్లోకి అడుగు పెట్టేసరికి సముద్రం నవ్వుతూ ఎదురొచ్చింది. రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే సముద్రం దగ్గర తీసుకొని తన కడుపులో ఉన్న బిడ్డతో ఆఫీస్ కబుర్లన్నీ చెప్తూ సరదాగా గడిపే సిద్ధార్థ్కి ఈ రోజు సముద్రాన్ని చూడగానే భయం కలిగింది అతనికి. దాంతో వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి దూరిపోయాడు. భర్త ఈరోజు కొత్తగా ప్రవర్తించిన ఆఫీసులో టెన్షన్స్ ఏమో అని సముద్ర సరిపెట్టుకొని కాఫీ కలపడానికి వంటగదిలోకి వెళ్ళింది. సిద్ధార్థ్ స్నానం చేస్తున్నాడన్న మాటే కానీ మనసంతా ఎన్నో ఆలోచనలు. జాహ్నవికి ఎయిడ్స్ ఉంది అంటే అది తనకు కూడా వచ్చి ఉంటుంది. ఇప్పుడు తనను పెళ్లి చేసుకున్నందుకు సముద్రకు కూడా వచ్చుండవచ్చు. మరి తన బిడ్డకి ఒకవేళ తను చేసిన తప్పు వల్ల అభం శుభం తెలియని ఆ పసికందుకు కూడా ఎయిడ్స్ వస్తే ఎలా అనే ఆలోచన రాగానే
బాధతో మౌనంగా రోధించాడు సిద్ధార్థ్. తను ఫ్రెష్ అయ్యేసరికి సముద్ర కాఫీ కప్పుతో వచ్చింది. కాఫీ తీసుకొని సముద్ర ఏదో అడగబోయేంతలో, నాకు కొంచెం వర్క్ ఉంది సముద్ర, కాసేపు డిస్టర్బ్ చేయకు అని అన్నాడు అతను. సరే అని తాగేసిన కాఫీ కప్ అందుకొని కిచెన్లోకి వెళ్ళి సిద్ధుకి ఇష్టమైన వంట చేయడం మొదలుపెట్టింది సముద్ర. ఆ క్షణానికి గండం కడిచినంత హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు సిద్ధార్థ్. మరుక్షణంలోనే ల్యాప్టాప్ ఆన్ చేసి ఎయిడ్స్ గురించి గూగుల్ సెర్చ్ చేసి దాని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. హెచ్ఐవి అనేది రిట్రో వైరస్ చెందిన ల్యాంటీ వైరస్ ఉపతరగతి సంబంధించినది. ఎయిడ్స్ వస్తే చచ్చిపోతారని అనుకోవడం ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు హైలీ యాక్టివేటెడ్ యాంటీ డిట్రో వైరల్ థెరపీ అనే చికిత్స ద్వారా ఎయిడ్స్ వచ్చినా సాధారణ జీవితం గడపవచ్చు. ఇదంతా చదివిన తర్వాత సిద్ధార్థకి కొద్దిగా ధైర్యం వచ్చింది. రేపు ఎలాగైనా డాక్టర్ని కలిసి ఆ థెరపీ గురించి కనుక్కోవాలి అని అనుకుంటూ ఉండగా సముద్ర భోజనాన్ని పిలవడంతో ఇక తప్పక లేచి వెళ్ళాడు అతను. సముద్ర చేసిన వంటలు చూస్తుంటే మామూలుగా అయితే ఒక పట్టు పట్టేవాణ్ణి, కానీ ఇప్పుడు ముద్ద గొంతులోనే దిగడం లేదు. అతి కష్టం మీద 4 మెతుకులు తిని తలనొప్పిగా ఉంది అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు సిద్ధు. భర్త అలా దిగులుగా ఉండడంతో సముద్రకు కూడా భోజనం రుచించకపోయినా కడుపులో ఉన్న బిడ్డ కోసం కొద్దిగా తిని గదిలోకి వెళ్ళిపోయింది. సముద్ర వెళ్లేసరికి సిద్ధార్థ్ అటువైపు తిరిగి పడుకొని ఉండడంతో మొదటి సముద్ర ఆశ్చర్యపోయినా వెంటనే తనే చొరవ తీసుకొని వెనక నుంచి అతని చుట్టూ చేతులు బిగించింది. అయినా ఇటు తిరగలేదు సిద్ధార్థ్. సిద్ధు, ఏదైనా ప్రాబ్లమా అని లాలన్గా అడిగింది సముద్ర. తలనొప్పిగా ఉంది అని చెప్పాను కదా సముద్ర, విసిగించకుండా పడుకో అంటూ కసురుకున్నాడు సిద్ధార్థ్. ఈసారి మాత్రం సముద్రకు బాధేసింది. ఎప్పుడు తన తలనొప్పిగా ఉంది అని అట్లా అనిపించినా నీ తలనొప్పికి మందు నేనేస్తానోయ్ అంటూ అల్లుకుపోయి సిద్ధార్థ్ ఇప్పుడు తలనొప్పిగా ఉంది అంటూ దూరంగా ఉన్నాడు. ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తున్న సముద్ర మరుక్షణంలోనే మనసులో, నేనేంటి సిద్ధు గురించి ఇలా ఆలోచిస్తున్నాను, ఉదయం నుంచి అలసిపోయి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటుంటే లేనిపోని ఆలోచనలతో మనసుని పాడు చేసుకుంటూ ఉన్నాను అనుకుని ఆమె నిద్రపోయింది. సిద్ధార్థ్కి మాత్రం ఆ రాత్రి కాళరాత్రిగా మిగిలిపోయింది. ఉదయాన్నే సముద్రం లేవకముందే తను లేచి ఫ్రెష్ అయ్యి అర్జెంట్ వర్క్ ఉండడంతో బయటకు వెళ్తున్నట్లు ఒక పేపర్లో రాసి సముద్ర పక్కన పెట్టబోతూ ఒక్క క్షణం సముద్ర వైపు చూశాడు సిద్ధార్థ్. ఒక బిడ్డకు తల్లి కాబోతూ కూడా ఇంకా పసిబిడ్డలానే అమాయకంగా నిద్రపోతున్న సముద్రాన్ని చూడగానే ప్రేమగా నుదుటిని ముద్దాడాలి అనిపించింది. కానీ అంతలోనే ఏదో సందేహం. ఒకవేళ తన ద్వారా క్రిములు సముద్రాల్లోకి ప్రవేశిస్తే ఎలా అని దాంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మనసారా తల మీద చెయ్యేసి నిమిరాలి అనుకున్నాడు. తన చెయ్యి సముద్రం తాకబోతుండగా ఒళ్ళంతా చిరుచెమటలు పట్టడంతో ఒకవేళ చెమటలో కూడా ఎయిడ్స్ క్రిములు ఉంటాయేమో అనే ఆలోచన రాగానే భయంతో చెయ్యి వెనక్కి తీసుకొని వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను. కానీ ఎటు వెళ్లాలో తెలియడం లేదు. అందుకే కార్ స్టార్ట్ చేసి దగ్గరలో ఉన్న పార్క్ దగ్గర ఆపి లోపలికి నడిచాడు సిద్ధార్థ్. అప్పటికి సమయం 5:30 కావడంతో అప్పుడప్పుడే కొద్దిగా వెలుతురు వస్తూ ఉంది. సిద్ధార్థ్ నేరుగా వెళ్ళి ఒక బెంచ్పై కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ని ఏమని అడగాలి, నాకు హెచ్ఐవి టెస్ట్ చేయమని అడిగితే ఆయన ఎలా చూస్తాడు, ఎలా చూస్తే ఏంటి, అనుకున్న రిపోర్ట్స్ వచ్చాక నాకు ఎయిడ్స్ ఉంది అని తెలిస్తే నా వైపు జాలిగా చూస్తాడా, లేదు అసహ్యంగా చూస్తాడేమో, వీడు ఎంతమంతా తిరిగాడో ఏంటో అని అనుకుంటూ ఈ ఆలోచన రాగానే సిద్ధార్థ్ హాస్పిటల్కి వెళ్లే ప్రయత్నం అనుకున్నాడు. ఇంతలో దూరంగా ఒక అతను అనుమానాస్పదంగా తిరగడం గమనించి వెంటనే అక్కడికి వెళ్ళాడు సిద్ధార్థ్. పరుగులాంటి నడకతో అతను సమీపించి, ఎవరు నువ్వు, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని అన్నాడు అతను. బాబు క్షమించండి అయ్యా, ఇంకెప్పుడు ఈ పార్కులోకి రాను అంటూ చేతులు జడించాడు అతను. అసలు ముందు ఎందుకు వచ్చావో చెప్పు, లేదంటే పోలీసులు పిలుస్తాను అని అన్నాడు సిద్ధార్థ్ గట్టిగా. వద్దయ్యా చెప్పేస్తాను అని అన్నాడు అతను. చెప్పు అన్నట్లుగా చూశాడు సిద్ధార్థ్. 4 నెలల కిందట నాకు జ్వరం వచ్చిందయ్యా, అది బాగా ముదిరిపోవడంతో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్లు ఏవేవో టెస్టులు చేసి నాకు ఎయిడ్స్ ఉంది అని చెప్పారు. అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళ భయంతో నన్ను పట్టించుకోవడమే మానేశారు. ఇక అక్కడ ఉండలేక ఇల్లు వదిలి వచ్చేశాను నేను. ఉదయం అంతా రోడ్లపై తిరుగుతూ
రాత్రి అవ్వగానే ఈ పార్కులో వచ్చి పడుకొని మళ్ళీ తెల్లారేసరికి లేచి వెళ్ళిపోతానయ్యా అని అన్నాడతను. ఎయిడ్స్ ఎందుకు వచ్చిందో నీకు తెలుసా అని అడిగాడు సిద్ధార్థ్. ఇంట్లో పెళ్ళాన్ని వదిలేసి బయట ఆడవాళ్ల వెంట పడితే రాకుండా ఉంటుందా అయ్యా అని అన్నాడతను. తెలిసి కూడా ఎలా తిరిగావు అని అడగాలనిపించింది సిద్ధార్థ్కి. కానీ తను చేసింది కూడా అలాంటి పనే కదా, అందుకే అడగలేక మౌనంగా ఉండిపోయాడు. కాసేపటి తేరుకొని నిన్ను చూస్తే అలా అనిపించడం లేదే అని అన్నాడతను. అందరూ మొహం మీద రాసుకుంటారా అయ్యా నేను ఇలాంటోడిని అని, పైకి ఎవ్వరూ చెప్పుకోరు. అసలు నాకు ముందు ఇలాంటి ఆలోచనలు ఉండేవి కాదయ్యా. కానీ ఒకసారి మా బామ్మర్ది సూరిగాడి వల్ల ఒక ఆవిడ్ని కలిశాను. అప్పటి నుంచి నాకు అలవాటైంది. నేనే కాదు, సూరిగాడు కూడా చాలా మందితో తిరిగాడు. కాకపోతే నాకు ఎయిడ్స్ వచ్చిందని త్వరగా బయటపడింది. వాడిది బయటపడలేదు అంటూ మళ్ళీ తనే అసలు వాడు పరీక్ష చేయించుకోలేదయ్యా. నాకు వచ్చిందని తెలిసాక వాడిని అడిగాను చేయించుకో అని. కానీ వాడేమన్నాడో తెలుసా అంటూ సిద్ధార్థ మొహంలో చూశాడు. ఏమన్నాడో చెప్పమన్నట్లు కుతూహలంగా చూశాడు సిద్ధార్థ్. ఒకవేళ వస్తే వచ్చింది లేరా, ఇప్పుడు అందరికీ చెప్తే అందరు నన్ను కూడా నీలాగే దూరంగా పెట్టేస్తారు. వీడొక ఎయిడ్స్ రోగి అంటూ నా మీద ముద్ర వేస్తారు. దానికన్నా చెప్పకుండా బ్రతికినంతకాలం బ్రతికి చచ్చిపోవడం మేలు అని అన్నాడు. మీ భార్యా పిల్లలకు టెస్టులు చేయించారా అని అడిగాడు సిద్ధార్థ్. చేయించానయ్యా, వాళ్ళందరికీ నెగిటివ్ అని వచ్చింది. దేవుడున్నాడు, నా భార్యా బిడ్డల్ని కాపాడాడు అంటూ చేతులెత్తి దేవుడికి మొక్కాడు అతను. మళ్ళీ అతనే చిన్నగా, అసలు పరాయి స్త్రీ మోజులో పడి ఏనాడైనా నా భార్యతో కాపురం చేస్తుంటే కదా అది నా దగ్గరికి వచ్చినా విసిరి కొట్టేవాడిని. నేను నీకు ఇదేం పోయే కాలమే అంటూ తిట్టేవాణ్ణి. నేను మాత్రం వేరే ఆడదాన్ని భయపెట్టో బెదిరించో డబ్బు ఆశ చూపించో లొంగ తీసుకునేవాణ్ణి. అప్పుడు వాళ్ళంతా బాధపడేవారు. ఇద్దరివి ఆకలి బాధలే. వాళ్ళవి గుప్పెడి మెతుకుల కోసమే, నాది తీరని దాహం కోసం. అప్పుడు అన్ని పాపాలు చేశాను కాబట్టే ఇప్పుడు ఈ శిక్షలు అనుభవిస్తున్నాను అంటూ తలదించుకున్నాడు అతను. సిద్ధార్థ్ అన్నీ వింటున్నాడే కానీ అతని మనసులోనే లేదు. ఇంతలో మీకొక విషయం చెప్పనా అయ్యా అని అన్నాడు అతను. చెప్పు అని అన్నాడు సిద్ధార్థ్. నాకు ఎయిడ్స్ ఉందని తెలిసినా కూడా నాతో మాట్లాడుతున్న మొదటి మనిషి మీరే. మీరు చల్లగుండాలయ్యా అంటూ వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను. అతను వెళ్ళగానే సిద్ధార్థ్ మనసులో నేను కూడా నీలాగే కాలిపోతున్నాను. నువ్వు నాతో చెప్పుకున్నావు, నేను నీతో చెప్పుకోలేదు, అంతే తేడా. ఒకవేళ నేను కూడా చెప్పుకుంటే వీడు కూడా నా బాపతేనా అని చులకనగా చూసేవాడినేమో అని అనుకున్నాడు సిద్ధార్థ్. వెంటనే అమ్మో వద్దు, సిద్ధార్థ్ అంటే సమాజంలో ఉన్న మంచి పేరు చెదిరిపోకూడదు. అలా ఉండాలి అంటే నాకు ఎయిడ్స్ ఉందని ఎవ్వరికీ తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే అప్పుడు అందరూ నన్ను కూడా దూరం పెడతారేమో, నా సముద్ర నన్ను అసహ్యించుకుంటుందో ఏమో, నా బిడ్డ నా దగ్గరకు కూడా రాడేమో అని ఆలోచిస్తూ తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు సిద్ధార్థ్. రాత్రంతా నిద్రలేకపోవడంతో కునుకు పట్టేసింది అతనికి. ఇంతలో నాన్న అంటూ పలికిందో గొంతు. ఏం కన్నా, ఏం కావాలి, ఇక్కడికి రా అంటూ ఆప్యాయంగా దగ్గరికి పిలిచాడు సిద్ధార్థ్. కానీ ఆ పసివాడు ఉన్న చోటు నుంచి కొంచెం కూడా కదలకుండా ఏడుస్తూ, నాన్న నాకు కూడా నీ దగ్గరికి రావాలనే ఉంది, నీ ఒడిలో కూర్చోవాలని ఉంది, నీ భుజమెక్కి ఆడుకోవాలి అని ఉంది, నాకు కూడా నీ దగ్గరికి రావాలనే ఉంది, నీ ఒడిలో కూర్చోవాలని ఉంది, నీ భుజమెక్కి ఆడుకోవాలి అని ఉంది. కానీ నేను నీ దగ్గరికి రాకూడదంట కదా అని అన్నాడు బేలగా. ఎవరు చెప్పారు అని అన్నాడు సిద్ధార్థ్. అమ్మ చెప్పింది. మరేమో నీకు ఎయిడ్స్ ఉందంట కదా, అందుకని నీ దగ్గరికి వెళ్ళకూడదు, నీతో మాట్లాడకూడదు అని చెప్పింది. అసలు ఎయిడ్స్ అంటే ఏంటి నాన్న, నీకెందుకు వచ్చింది అని అడిగాడు ఆ పసివాడు. అది విని ఏం చెప్పాలో తెలియక తలదించుకున్నాడు సిద్ధార్థ్. నాన్న, మా స్కూల్కి రోజు మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న వాళ్ళు వస్తూ ఉంటారు తెలుసా, వాళ్ళంతా బాగా ఆడుకుంటారు. వాళ్ళని చూసినప్పుడంతా నాకు నువ్వే గుర్తొస్తావు. ఎయిడ్స్ వస్తే నువ్వు వాళ్ళ నాతో ఉండకూడదా నాన్న? అసలు నీకు మాత్రమే ఎయిడ్స్ ఎందుకు వచ్చింది నాన్న? అమ్మని ఎన్నిసార్లు నీ గురించి అడిగినా ఏడుస్తుంది తప్ప సమాధానం ఇవ్వడం లేదు. నువ్వైనా చెప్పు నాన్నా అంటూ ఏడుస్తున్నా తన బిడ్డకు ఏం చెప్పాలో తెలియక, నేను బ్యాడ్ బాయ్రా కన్నా, అందుకే ఎయిడ్స్ వచ్చింది అని అన్నాడు సిద్ధార్థ్. ఓహో, మరైతే గుడ్ బాయ్కి ఎయిడ్స్ రాదన్నమాట.
అలాగైతే నేను గుడ్ బై లాగ్నే ఉంటాను నానా, నాకు ఎయిడ్స్ వద్దు అని అన్నాడు అతను కళ్ళు నలుముకుంటూ. ఆ క్షణం తన బిడ్డను ప్రేమగా దగ్గర తీసుకొని తనవి తీర ఏడవాలి అనిపించింది సిద్ధార్థ్కి. అందుకే ఆత్రంగా చేతులు చాచాడు. కానీ తన బిడ్డ తన దగ్గరకు రాలేదు. భయంతో పరిగెత్తుతుంటే పారిపోతున్నట్లు అనిపించింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు సిద్ధార్థ్. జరిగిందంతా కళ అని అర్థమవడంతో ఎంతో సమయం పట్టలేదు. కానీ రేపు నా బిడ్డ ఈ భూమి మీదకి వచ్చాక ఇదే పరిస్థితి ఎదురవుతుందేమో అనే ఊహ కలగ్గానే భయంతో కంపించిపోయాడు. మెల్లగా లేచి వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. కాసేపటికి ఆఫీస్ ముందు ఆగింది కారు. లోపలికి వెళ్ళాడన్న మాటే కానీ పని చేయలేకపోయాడతను. ఆఫీస్ అయిపోయాక కూడా ఇంటికి వెళ్ళడానికి భయమేసి రోడ్ల వెంట తిరుగుతూ ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి చేరాడు సిద్ధార్థ్. అలా వారం రోజులు గడిచాయి. సిద్ధార్థ్ మునుపట్లా లేనే లేడు. మొహం వాడిపోయింది. బరువు తగ్గినట్లుగా అనిపిస్తున్నాడు. కళ్ళు నిద్రలేక పీక్కుపోయిన్నాయి. సముద్ర ఇదంతా గమనిస్తూనే ఉంది. భర్త వాలకం తనకు అర్థమే కావడం లేదు. ఏదో జరగరాంది జరిగింది అని అర్థం చేసుకుంది ఆమె. అదేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేసింది. కానీ తెలుసుకోలేకపోయింది. అందుకే ఓ రోజు సిద్ధార్థ్ ఇంటికి వచ్చే వరకు మేల్కొనే ఉంది. సిద్ధార్థ్ వచ్చి పడుకోబోతుండగా ఏవండి అని పిలిచింది సముద్ర. సిద్ధార్థ్ పలకలేదు. ఈసారి పైకి లేచి సిద్ధార్థ్ చేయి పట్టుకొని సిద్ధు ఎందుకలా ఉంటున్నావు అని అంది సముద్ర. సమాధానం చెప్పడం లేదు సిద్ధార్థ్. కానీ సముద్ర వదల్లేదు. దానితో అతి కష్టం మీద వదిలించుకోబోయాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ చేస్తున్న ప్రయత్నాన్ని చూస్తున్న సముద్ర భయంతో ఒక క్షణంలో సిద్ధార్థ్ గుండెల్లో ఒదిగిపోయింది ఏడుస్తూ. సిద్ధు ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు? ఎందుకిలా అయిపోతున్నావు? ఏదైనా ప్రాబ్లం ఉందా? ఏమున్నా చెప్పు సిద్ధు అని అంది సముద్ర. ఏం మాట్లాడలేదు సిద్ధార్థ్. నేనేదైనా తప్పు చేశానా సిద్ధు? తెలియక నీ మనసును కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించు సిద్ధు. నువ్వు ఇలా ఉంటే నాకేం తోచడం లేదు, నాకు భయంగా ఉంది అని అంది సముద్ర సిద్ధార్థ్ని గట్టిగా హత్తుకుంటూ. తప్పు చేసింది నువ్వు కాదు సముద్ర, నేనే చేశాను. అదంతా పెద్ద తప్పు అంటే నన్నే కాక నాతో పాటు నిన్ను మన బిడ్డను బలి తీసుకునేంతగా అంటూ సముద్రతో చెప్పాలి అనిపించింది సిద్ధార్థ్కి. కానీ చెప్పలేకపోయాడు అతను. బలవంతంగా విడిపించుకొని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. మరో 2 నిమిషాలకు హాల్లో నుంచి వెక్కి వెక్కి ఏడుస్తున్న సముద్ర గొంతు వినిపించింది. అది వినగానే మౌనంగా రోధించాడు సిద్ధార్థ్. ఒక్క క్షణం జాహ్నవి మీద అంతులేని కోపం వచ్చింది. ఫోన్ చేసి తిట్టాలి అనిపించింది. అందుకే ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. నువ్వేం తప్పు చేయలేదా అని నిలదీసింది మనసు. నిజమే, నేను తప్పు చేశాను. ఎయిడ్స్ ప్రాణాంతకం అని తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తించాను. ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను అనుకుంటూ సిద్ధు ఆలోచనలతోనే పడుకున్నాడు. మనం ఏదైనా విషయంలో తప్పు చేస్తే అది పరిస్థితి ప్రభావం వల్ల చేయాల్సి వస్తుంది అని మనసుకి సంజాయిషి ఇచ్చుకుంటాం. కానీ అదే తప్పు ఎదుటివారు చేస్తే ఒప్పుకోలేం. అదే మానవ నైజం. మరుసటి రోజు యథావిధిగా సిద్ధు ఆఫీస్కి బయలుదేరి వెళ్ళేసరికి ఆఫీస్లో అందరూ దేని గురించో సీరియస్గా మాట్లాడుకోవడం గమనించి అక్కడికి వెళ్ళాడు సిద్ధార్థ్. ఏమైంది? దేని గురించి అంత సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు అని అడిగాడు అతను. ఎయిడ్స్ గురించి అని అన్నాడు ఒక అతను. ఆ మాట వినగానే వెళ్తున్న సిద్ధార్థ్ ఒక్క క్షణం ఆగిపోయాడు. తనకు ఎయిడ్స్ ఉంది అనే విషయం వీళ్ళందరికీ తెలిసిపోయిందా అనే భయం కలిగింది అతనికి. ఇంతలో ఇంకొకతను, ఈ పేపర్ చూడు సిద్ధు, ప్రపంచంలో మన దేశం ఎయిడ్స్లో 2వ స్థానంలో ఉందట. కొన్ని సంవత్సరాలు పోతే దాదాపు 10 కోట్ల మంది వరకు ఎయిడ్స్ బారిన పడొచ్చు అని ఇక్కడ రాశారు అని అన్నాడు అతను. విషయం తన గురించి కాదని తెలిసి కాస్త సంతోషం కలిగినా అది కనపడనీయకుండా వెళ్ళి పేపర్ తీసుకున్నాడు సిద్ధు. ఆ క్రమంలోనే తన చెయ్యి వణుకుతూ ఉండడంతో తనకు స్పష్టంగా తెలిసింది. సిద్ధు హెడ్లైన్స్ చదువుతుండగానే వెనక నుంచి ఒక ఆమె ఒక ఫోటో చూపిస్తూ, ఈ పసిపిల్లలను చూసారా? వీళ్ళేం పాపం చేశారు అసలు? అపంశవం తెలియని ఈ పసిపిల్లలు కూడా హెచ్ఐవి బారిన పడ్డారు. పాపం కదా అని అంది సానుభూతి చూపిస్తూ. నిజమే, పెద్దవాళ్ళ నిర్లక్ష్యంతో చేసే పనులకు ముక్కుపచ్చలారని పసిపిల్లలు బలి అవుతూ ఉన్నారు. అసలు దీనికంతటి కారణమైన వాళ్ళని అనాలి ముందు. కనీసం రక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేయడం, ఎయిడ్స్ తెచ్చుకోవడం అంటూ సానుభూతితో కలిసిన విసుగును ప్రదర్శించింది ఒక ఆవిడ. హలో మేడం, ఎయిడ్స్ అనేది తిరిగితేనే రాదు. పొరపాటున డిస్పెన్సరీ చెయ్యని ఇంజెక్షన్ వాడటం వల్ల కూడా రావచ్చు.
బ్లడ్ ఎక్కించడం వల్ల కూడా రావచ్చు అన్నాడు ఒకతను. బ్లడ్ ఎక్కించేటప్పుడు పరీక్షలు చేస్తారు కదా అన్నారు ఒకరు. ఒకసారి ఎంత పరీక్ష చేసినా ఫాల్స్ రిపోర్ట్సే వచ్చే అవకాశం ఉంది అని అన్నారు ఇంకొకరు. ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నా అవేవి సిద్ధు మనసులోకి వెళ్ళడం లేదు. తను ఇందాక ఫోటోలో చూసిన పసిపిల్లల దగ్గరే తన మనసు ఆగిపోయింది. రేపటి రోజు తన బిడ్డను కూడా అలాంటి పరిస్థితులు ఊహించుకోవడానికి భయమేసింది అతనికి. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. ఏంటి సిద్ధు, ఈ మధ్య బాగా డల్ అయిపోయావు? ఇంట్లో గొడవలా లేక ఒంట్లో బాగోలేదా అంటూ పలకరించాడు మిత్రుడు. ఏం లేదు అంటూ బలవంతంగా నవ్వి మళ్ళీ ఆలోచనలో మునిగిపోయాడు సిద్ధార్థ్. చాలాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చి త్వరగా పని ముగించుకొని ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు సిద్ధు. అంత త్వరగా ఇంటికి వచ్చిన సిద్ధును చూసి సముద్ర మొదట ఆశ్చర్యపోయినా అతనిలో కొంత చురుకుదనం కనిపించేసరికి ఆనందంగా, ఏమైంది సిద్ధు, ఆఫీస్ అయిపోయిందా అంటూ వచ్చింది. నీతో మాట్లాడాలి సముద్ర, వచ్చి కూర్చో అంటూ సోఫా చూపించాడు సిద్ధు. సముద్ర కూడా ఎప్పుడెప్పుడు సిద్ధుతో మాట్లాడదామా అని ఎదురు చూస్తూ ఉండటంతో ఆనందంగా కూర్చొని, చెప్పు సిద్ధు అని అంది ఆమె. ఒక్క క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకొని, మనకి బిడ్డ వద్దు, నువ్వు అబార్షణ చేయించుకో అని అన్నాడు సిద్ధార్థ్. వాట్ అని అంది సముద్ర తనేం విందో అర్థం కాక. నువ్వు కరెక్ట్గానే విన్నావు అని అన్నాడు సిద్ధార్థ్. ఎందుకు అని అంది సముద్ర. అప్పటికే గొంతు పూడుకుపోవడంతో మాట బయటకు రాలేదు. నాకిష్టం లేదు అంటూ అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళి తలుపులేసుకున్నాడు సిద్ధార్థ్. సముద్ర తలంతా ముద్దుబారిపోయింది. తన బిడ్డ తన కడుపులో నవమాసాలు పోసుకనే బిడ్డ గురించి ఎన్ని కలలు కంది, ఎన్ని ఊహించుకుంది, ఎంత ప్రేమను పెంచుకుంది. కానీ ఇప్పుడు అదే బిడ్డను చంపుదాము అని సిద్ధార్థ చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. భయంతో కడుపు మీద చేయి పెట్టుకుంది. అంతే, ఒక్కసారిగా తన బిడ్డ మీద ప్రేమ పెళ్ళుబుకింది. అలాంటి ఆలోచన తన భర్తకు వచ్చినందుకు ఆమె కుమిలిపోయింది. చాలాసేపటి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది. వెంటనే లేచి తలుపు దగ్గరికి వెళ్ళి, సిద్ధు, ఒకవేళ నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకోకపోతే అని అంది ఆమె. నన్ను మర్చిపో అని అన్నాడు సిద్ధార్థ్. ఇదే నీ ఆఖరి నిర్ణయమా అని అడిగింది సముద్ర. అవును అని అన్నాడు సిద్ధార్థ్. అయితే నా ఆఖరి నిర్ణయం కూడా విను. నా బిడ్డ నా ఇష్టం. నీకు పిల్లలు ఇప్పుడే వద్దు అనుకుంటే ముందే జాగ్రత్తలు తీసుకోవాలి గాని ఇప్పుడొచ్చి ఇలా మాట్లాడితే నేను నా బిడ్డను దూరం చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నాకు నా బిడ్డ కావాలి అని అంది సముద్ర. మౌనంగా ఉండిపోయాడు సిద్ధు. మాట్లాడు సిద్ధు అని అడిగింది సముద్ర. మాట్లాడటానికి మన మధ్య ఇంకేం మిగలేదు అని అన్నాడు సిద్ధార్థ్ కఠినంగా. మరుక్షణం ఉన్న చోట కుప్పకూలిపోయింది సముద్ర. సిద్ధార్థ్ బయటకు రాలేదు. వస్తే తన సముద్రకు నిజం చెప్పేస్తాడు అని. అప్పుడు సముద్ర తనను అసహ్యించుకుంటుంది అని. ఆ ఊహ కూడా అతను భరించలేకపోతున్నాడు. ఒక్కోసారి ఇలా భయంతో బ్రతకడం కన్నా చచ్చిపోవడం మేలు అనిపిస్తుంది అతనికి. కానీ చచ్చిపోయాకైనా డాక్టర్ రిపోర్ట్స్తో తనకి హెచ్ఐవి ఉంది అని విషయం అందరికీ తెలుస్తుంది. అప్పుడు అందరు తన గురించి మాట్లాడుకుంటారు. సముద్రకు కూడా ఉందేమో అనే అనుమానంతో తనను దూరం పెడతారు. అందుకే ఆలోచన మానుకున్నాడు. ఆ రాత్రంతా ఎవరి కంటి మీద కూడా కునుకు రాలేదు. మరుసటి రోజు నుంచి సముద్ర సిద్ధుతో మాట్లాడటం లేదు. సిద్ధు కూడా మాట్లాడించలేదు. ఎవరి దారిన వారు ఉదయాన్నే బయటకు వెళ్ళి సాయంత్రం వస్తున్నారు. సముద్ర ఉద్యోగ ప్రయత్నంలో ఉంది అని అర్థమైంది సిద్ధుకి. సముద్ర ఒక నిర్ణయం తీసుకుంటే ఎవ్వరి మాట వినదు. ఇప్పుడు తనకు భర్త కన్నా బిడ్డే ముఖ్యమో అనుకుంటుంది. ఆ విషయం సిద్ధుకు తొందరగానే అర్థమైంది. ఏం చేయాలో తెలియక రోజులు గడుపుతూ ఉన్నాడు సిద్ధు. ఇలా మరో 4 రోజులు గడిచాయి. ఈ 4 రోజుల్లో ఎన్నో మార్పులు. ఇద్దరికి సరైన తిండే లేదు, కంటి నిండా నిద్ర కూడా లేదు. దాంతో ఆరోగ్యం క్షీణించింది. ఇలా ఉండగా ఒకరోజు సిద్ధు ఆఫీస్కి వెళ్ళాక తనకొక ఫోన్ వచ్చింది. వెంటనే కంగారుగా హాస్పిటల్కి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి సముద్ర తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. వాళ్ళు సిద్ధును చూడగానే ఏడుస్తూ, బాబు మా కూతురు అంటూ చెప్పలేక ఐసీయూ వైపు చూపించారు. ఐసీయూ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపులోంచి లోపల చూశాడు సిద్ధార్థ్. అక్కడ బెడ్పై సముద్ర ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. అది చూడగానే సిద్ధుకు ఏడుపు తన్నుకొచ్చింది. ఇంతలో ఎవరో అడగడంతో సముద్ర పరధ్యానంగా రోడ్డు దాడుతూ ఉండగా యాక్సిడెంట్ అయ్యింది అని
బలరాం గారు చెప్పడం వినిపించింది అతనికి. సముద్ర ఇప్పుడు తన వల్లే ఈ పరిస్థితిలో ఉంది. స్వచ్ఛమైన నవ్వు అమాయకంగా ఉండే సముద్రాలో సుడిగుండం లాంటి ఆలోచన కలిగించింది తనే అనే ఆలోచన రాగానే తన మీద తనకే అసహ్యం వేసింది. సిద్ధార్థ్ ఇలా బాధపడుతూ ఉండగానే డాక్టర్ బయటికి వచ్చి అర్జెంటుగా బ్లడ్ అరేంజ్ చేయండి అని చెప్పాడు. అది వినగానే సిద్ధార్థ్ గారుగా పైకి లేచి బ్లడ్ కోసం తనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయడానికి ఫోన్ చేతిలో తీసుకున్నాడు. ఇంతలో మా అల్లుడు గారిది సముద్రాది కూడా ఒకే బ్లడ్ గ్రూప్ డాక్టర్ అని అంది సునంద. అప్పుడు గుర్తొచ్చింది సిద్ధార్థ్కి తండ్రి సముద్రాది ఒకే బ్లడ్ గ్రూపు అని. కానీ ఇప్పుడు తన బ్లడ్ ఇస్తే తనకు హెచ్ఐవి ఉన్నట్టు అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా, అవునా అయితే మీరు నాతో రండి అంటూ సిద్ధార్థ్ అంతా తీసుకుని వెళ్ళాడు డాక్టర్. సిద్ధార్థ్ డాక్టర్తో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఇంతలో డాక్టర్, మీరేం కంగారు పడకండి, మీ భార్యా బిడ్డల్ని మేము క్షేమంగా కాపాడతాం అంటూ సిద్ధార్థ్కి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కాసేపటికి బ్లడ్ తీసుకొని డాక్టర్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళబోయాడు. ఇంకొన్ని క్షణాలే ఉన్నాయి. సిద్ధార్థ్ ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే తన రక్తాన్ని సముద్ర ఒంట్లోకి ఎక్కించేస్తారు. అందుకే కంగారుగా వెళ్ళి, డాక్టర్ నా బ్లడ్ని సముద్రాకి ఎక్కించకండి అని అన్నాడు సిద్ధార్థ్. ఎందుకు అని అడిగాడు డాక్టర్. అందులో హెచ్ఐవి ఉంది అని అన్నాడు సిద్ధార్థ్. ఎవరు చెప్పారు అని అడిగాడు డాక్టర్ ఆశ్చర్యంగా. జరిగిందంతా చెప్పాడు సిద్ధార్థ్. మొత్తం విన్న తర్వాత డాక్టర్ సూటిగా సిద్ధార్థ్ వైపు చూస్తూ, నీకు అసలు హెచ్ఐవియే లేదు సిద్ధార్థ్ అని అన్నాడు అతను. వాట్ అని అన్నాడు సిద్ధార్థ్ షాకింగ్గా. అవును, కావాలంటే నీ రిపోర్ట్స్ చెక్ చేసుకో అంటూ రిపోర్ట్స్ చూపించాడు డాక్టర్. నిజమే, అందులో హెచ్ఐవి నెగిటివ్ అని ఉంది. అది చదివాక ఆనందంగా ఉన్నా మళ్ళీ అనుమానం ఫాల్స్ రిపోర్ట్ ఏమో అని అన్నాడు. ఇది ఫాల్స్ రిపోర్ట్ కాదు, ఇక్కడ మీ వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ చూడండి కావాలంటే, అంతా నార్మల్గానే ఉంది అని అన్నాడు డాక్టర్. ఇదంతా నిజమా డాక్టర్ అని ఆనందంగా అడిగాడు సిద్ధార్థ్. అవును అన్నట్లు చిరునవ్వు నవ్వాడు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని అన్నాడు సిద్ధార్థ్ డాక్టర్ షేక్ హ్యాండ్ ఇస్తూ. చూడు సిద్ధార్థ్, అందరూ ఎయిడ్స్ అనగానే ఎందుకంత భయపడతారో నాకు అర్థమే కాదు. ఎయిడ్స్ ఒక జబ్బు మాత్రమే. అందరూ అన్నట్లు ఎయిడ్స్ ప్రాణాంతకం కాదు, మనసే మనకు ప్రాణాంతకం. ఎయిడ్స్ వచ్చిందేమోనని అనుమానం కలగగానే అర్థం లేని భయాన్ని సృష్టించుకుంటారు. ఆత్మీయత ఆదరణాలకు దూరం అవుతారు. దాని ద్వారానే ఒంటరితనంగా ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. భయాందోళనకు గురై సరైన పౌష్టికాహారం తీసుకోవడం మానేస్తారు. తద్వారా శరీరంలో ఉన్న రక్త కణాలు తగ్గిపోయి చావుకు దగ్గరవుతారు. అదే గనుక ఎయిడ్స్ ఉందని తెలియగానే ధైర్యంగా ఉండి సరైన పౌష్టికాహారం తీసుకుంటూ వైద్యం చేయించుకుంటూ ఉంటే ఎక్కువ కాలం కూడా బ్రతుకుతారు. ఒక మనిషి బ్రతకడానికి ప్రాణం ముఖ్య కారణమే అయినా అతను ఎక్కువ కాలం బ్రతకడానికి ప్రేమ ఆదరణలే ఎక్కువ దోహదపడతాయి. కాబట్టి అర్థం లేని ఆలోచనలు భయాలను పక్కన పెట్టి భార్య పిల్లలతో సంతోషంగా ఉండు అని అన్నాడు డాక్టర్ సిద్ధార్థ్ భుజాన్ని తడుతూ. డాక్టర్, ఒక విషయం అడగొచ్చా అని అన్నాడు సిద్ధార్థ్. అడగమన్నట్టు చూశాడు డాక్టర్. జాహ్నవికి ఎయిడ్స్ ఉంటే మరి నాకెందుకు రాలేదు, అదెలా సాధ్యం అని అన్నాడు సిద్ధార్థ్. హెచ్ఐవి ఉన్న మనిషితో కలిసినంత మాత్రాన హెచ్ఐవి సంక్రమించదు. ఆ సమయంలో నీ శరీరంలో ఘాట్లు ఉంటేనే హెచ్ఐవి సంక్రమించే ఆస్కారం ఎక్కువ ఉంటుంది అని అన్నాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను అని అన్నాడు సిద్ధార్థ్. ఇప్పుడు అతనికి చాలా ధైర్యంగా ఉంది. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో తప్పులు చేస్తుంటారు, కానీ వాటి వల్ల జరిగే అనర్థాన్ని గ్రహించి నష్టం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ఆ తప్పులు సరిదిద్దుకున్న వాడే నిజమైన మానవుడు. మరో 2 గంటలకు ఆపరేషన్ పూర్తయింది. సిద్ధార్థ్ మాట్లాడడానికి ప్రయత్నించినా సముద్ర మాట్లాడలేదు. 2 రోజుల తర్వాత సముద్రాన్ని డిశ్చార్జ్ చేశారు. సముద్ర సహాయంగా సునంద బలరాములు కూడా అక్కడే ఉండడంతో వారందరి ప్రేమ ఆప్యాయతల కారణంగా తొందరగానే కోలుకుంది సముద్ర. దాంతో సునంద బలరాం సముద్ర సిద్ధార్థులకు జాగ్రత్తలు చెప్పి ఊరికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి సముద్ర భోజనం ముగించుకొని పడుకోవడానికి గదిలోకి వెళ్ళింది. తన రాక కోసం ఎదురు చూస్తున్న సిద్ధార్థ్ వెనక నుంచి సముద్రాన్ని గట్టిగా హత్తుకున్నాడు. వదలండి అని అంది సముద్ర కోపంగా. అయినా వదలలేదు సిద్ధార్థ్. బలవంతంగా విడిపించుకోవడానికి ప్రయత్నించింది ఆమె, కానీ సాధ్యపడలేదు. దాంతో గింజుకుంటున్న సముద్ర తన భుజాన తగిలిన కన్నీటి స్పర్శకి వెనక్కి తిరిగింది.
ఎదురుగా కన్నీళ్లతో నిలబడిన సిద్ధార్థం చూడగానే కంగారుగా ఏమైంది సిద్ధు, ఈ కన్నీళ్ళేంటి అని అంది సముద్ర. నన్ను క్షమించు సముద్ర అని అన్నాడు సిద్ధార్థ్. ఆ తర్వాత జరిగిందంతా చెప్పాడు సిద్ధార్థ్. మొత్తం విన్న తర్వాత సముద్ర సిద్ధార్థ్ జుట్టు సవరిస్తూ, ఈ విషయం చెప్పడానికి ఇంత బాధపడ్డారా అని అంది ఆమె. అవును అన్నట్టు తల ఊపాడు సిద్ధార్థ్. నేను మీ భార్యని, చావైనా బ్రతికైనా మీతోనే అని నిర్ణయించుకున్నాకే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అలాంటిది ఇప్పుడు మీకు దుర్మోదనని ఎలా అనుకున్నారు? ఈ సముద్ర ఎప్పటికీ సిద్ధార్థ్తోనే ఉంటుంది. అప్పుడే తనకు అందం ఆనందం రెండూ అని అంది సముద్ర. ఆనందంతో సముద్రాన్ని చుట్టేశాడు సిద్ధార్థ్. చాలా రోజులు ఎడబాటును కరిగిస్తూ ఆ రోజు నుంచి ప్రతి రాత్రి వారికి వసంత రాత్రిగా మారి ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది. సంవత్సరం తర్వాత ఓ పెద్ద బిల్డింగ్ ముందు కారు ఆపాడు సిద్ధార్థ్. వెనకే దిగిన సముద్ర చేతిలోంచి తన బంగారు కొండ సూర్యాన్ని తీసుకుని నుదుట ముద్దు పెట్టుకొని ఒక చేత్తో సముద్ర చేతిని అందుకొని ముందుకు నడిచాడు సిద్ధార్థ్. ఇంతలో చాలా మంది ఆఫీసర్లు, డాక్టర్లు, మీడియా వాళ్ళు సిద్ధార్థ్ని చుట్టేశారు. సిద్ధార్థ్ వారందరి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాడు. సూర్య ఎయిడ్స్ కౌన్సిలింగ్ సెంటర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న బోర్డును తనివితరా చూసుకొని సూర్య చేతుల మీదుగానే రిబ్బన్ కట్ చేయించి లోపలికి అడుగు పెట్టారు సముద్ర సిద్ధార్థులు ఇద్దరు సూర్యతో కలిసి. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.